కేసీఆర్ పొలంబాట పట్టిన తర్వాతనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇక నిన్న గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేశారని, కేసీఆర్ వెళ్లడంతో సాగర్ ఎడమ కాలువకు నీళ్లు వదిలారని చెప్పారు. ఇప్పుడు కరీంనగర్ వస్తున్నారని, ఎస్ఆర్ఎస్పీ కాల్వకు నీళ్లిచ్చారని తెలిపారు. ఇక రైతులను ఆదుకోవాలని, ధాన్యానికి 500 రూపాయల బోనస్, అలాగే రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు కూడా అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట కలెక్టర్కు హరీష్ రావు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నీరు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇక ప్రభుత్వ అసమర్థత వల్లనే లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని చెప్పారు. సర్కారు అలసత్వం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నీళ్లున్నా రైతులకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు బోగస్ మాటలు కట్టిపెట్టండి, తక్షణమే వడ్లకు మక్కలకు 500 రూపాయల బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయినా ఈ ప్రభుత్వానికి, మంత్రులకు 100 రోజుల్లో మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు. మీరు ఏమని విమర్శిస్తారు? 100 రోజుల్లో మీరు రుణమాఫీ చేస్తామని, బోనస్ ఇస్తామని, రైతు బంధు ఇస్తామని, వ్యవసాయ కూలీలకు ఇస్తామని, కౌలు రైతులకు ఇస్తామని, బాండు పేపర్లు బంచి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ఇవాళ రైతుల్ని మోసపుచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? చేతనైతే రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మాట్లాడండి. ఆ హామీల మీద నేను చర్చకు సిద్ధం. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా, ఆర్థిక మంత్రి వస్తారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, నేను చర్చకు వస్తా. మీ మేనిఫెస్టోలో మీరు రైతులకు ఇచ్చిన హామీలేంది, ఇచ్చిన హామీలో ఒక్కటన్నా అమలు చేసిండ్రా, నేను దాని మీద చర్చ చేయడానికి